హాయ్ గైస్, ఇట్స్ మధు వైజాగ్ గైస్. ఇప్పుడైతే మనం బగ్లాముఖి అమ్మవారి పీఠానికి అయితే వెళ్ళబోతున్నాం గైస్. ఈ టెంపుల్ ఎక్కడో లేదు, మన రామబాణం విజయనగరంలో ఉంది కదా, ఆ టెంపుల్కి పక్కనే ఉంటుందన్నమాట. ఈ గుడి ఎవ్వరికీ తెలియదు, 13 ఏళ్ళ క్రితం నుంచే ఉంది గైస్. మీ అందరికీ చూపించాలన్న ఉద్దేశంలో ఈ టెంపుల్ని కూడా వీడియో అయితే తీసేస్తా ఫుల్గా గైస్. ఇదిగోండి, మీరు ఎప్పుడైనా వచ్చినట్టయితే లైట్ ఫెయిల్ అవ్వకముందు రావడం చాలా మంచిది, ఎందుకంటే స్ట్రీట్ లైట్స్ అవన్నీ కూడా ఉండవు, కొంచెం భయంకరంగానే ఉంటుంది. సో గైస్, ఏంటంటే ఈ టెంపుల్ని వాళ్ళు ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ఇక్కడ ఒక అంటే వీళ్ళు రాజుల వంశానికి చెందిన వాళ్ళు, జార్ఖండ్ వాళ్ళు అనమాట. వాళ్ళ సొంతూరు జార్ఖండ్ అనమాట. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి సెటిల్ అవ్వడం కోసం వచ్చి ఒక ల్యాండ్ అనేది తీసుకొని హౌస్ కన్స్ట్రక్షన్ టైంలో ఒక పుట్టనైతే పని వాళ్ళు తవ్వేయడం వలన అక్కడ అమ్మవారు నెక్స్ట్ డే ఈయన కల్లోకి వచ్చి చెప్పారంట, నాకు గుడి కట్టమని చెప్పి దుర్గా అమ్మవారే చెప్పారట. ఇంకా వీళ్ళు రాజుల వంశానికి చెందిన వాళ్ళు కావడం వలన అక్కడ ఆ విగ్రహాన్ని అయితే పెట్టారు. ఇప్పుడు చూసారు కదా, రాజుది అదనమాట. ఇదిగోండి విఘ్నేశ్వరుడు. ఇంకా పైన చూసారు అమ్మవారు ఎంత భయంకరంగా ఉన్నారో. ఏపీలో ఎక్కడ కూడా అసలు ఈ టెంపుల్ అనేది లేదట. దశమ విద్య అవతారాలు అంటారు కదా, అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఓన్లీ నార్త్లోనే ఈ అమ్మవారు అనేవాళ్ళు ఉంటారట. అంత ఈజీగా ఎక్కడ కూడా నిలవరట. ఎక్కడ కూడా ఎవరు నిర్మించినా ఆవిడ ఉండడం అనేది అంత ఈజీ కాదంట. సౌత్లో మాత్రం ఎక్కడా లేదంట. ఈ గుడికి ఓన్లీ మంగళవారం శుక్రవారమే ప్రత్యేక పూజలు అనేవి జరుగుతాయి. నార్మల్ టైంలో ఓన్లీ విజిటింగ్ అనమాట. 13 ఏళ్ళుగా ఎవ్వరికి తెలియదండి ఈ టెంపుల్. వాళ్ళు 3 నెలల క్రితం మాత్రమే ఇన్స్టాగ్రామ్లో ఈ స్టోరీని అంతా కూడా అప్లోడ్ చేశారంట. ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తుందన్నమాట. ఇదిగోండి నాగభైరవి అమ్మవారు ఇక్కడే పుట్ట అనేది ఉంటే ఇక్కడే తవ్వివేయడం వలన ఇక్కడ మళ్ళీ అదే విధంగా సర్పాలు పుట్టని ఇలా అయితే నిర్మించారు. ఇంకా అమ్మవారు ఈ టెంపుల్ ఎలా ఉండాలి అనేది కూడా ఆయన కల్లోకి వచ్చి ఆయనకి సలహాలు కూడా ఇచ్చారంట. 13 ఏళ్ళుగా వీళ్ళే ఓన్గా పూజలు కూడా చేస్తున్నారంట. 3 నెలల నుంచి అందరూ కూడా విజిటింగ్ అనేది జరుగుతుందంట. ఇదిగోండి ఉమామహేశ్వరులు విగ్రహాలతో సహా ఉండేటట్టు ఈ గుడిని అయితే ప్లాన్ చేశారు. ఇక్కడ శివుడి గుడి కూడా ఎందుకు అంటే వాళ్ళు ఓన్గా దుర్గామాత కదా అని చెప్పి నిర్మించారంట. ప్రతి ఇయర్ ఇక్కడ ఊరేగింపు జరిగి జాతర కూడా చేస్తారంట. అది ఏ టైంలో అంటే జనవరిలో జరుగుతుంది. 23 తేదీల్లో 3 రోజులైతే ఈ పండుగనైతే చేస్తారట. ఇదిగోండి అమ్మవారు చాలా ఉగ్ర రూపంలో ఉన్నారు ఇక్కడ. నాగభైరవి అమ్మవారిని చూశారు, దుర్గామాతను చూశారు. ఇంకా మీరు దశమ విద్య అవతారాలన్నీ కూడా చూడబోతున్నారు. టెంపుల్ అంతా కూడా నార్త్ స్టైల్లోనే ఉందన్నమాట. దీనికి పక్కనే మళ్ళీ కొత్తగా ఒక స్థలాన్ని అంటూ వాళ్ళు తీసుకొని మళ్ళీ అక్కడ వాళ్ళు ఉండడానికి హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకున్నారనమాట. అగోండి బ్యాక్ సైడ్లో కొంచెం కనిపిస్తుంది కదా, అది కూడా రాజులు కోట ఎలా ఉంటుందో ఆ విధంగానే ఉందన్నమాట. ఈవినింగ్ అయితే మాత్రం చక్కటి పాటలతోని లైటింగ్కి చాలా మంచి వైబ్ ఉంటుంది గైస్. మీరైతే అస్సలు మిస్ చేయొద్దు. ఈ మధ్యకాలంలో అయితే నేను ఎక్కడ కూడా ఇలాంటి టెంపుల్ అయితే చూడలేదు. నిజంగా భయంకరంగా చాలా నాకైతే చెమటలు పట్టినట్టయింది, అంత బాగుంది. ఇంకా బయట కూడా చాలా అంటే రెనోవేషన్ చేస్తున్నారనమాట. అక్కడ హోమాలు కూడా జరుగుతాయి. ఇగోండి శ్రీకృష్ణుడు కూడా ఇక్కడ టెంపుల్ని అయితే నిర్మించారు. ఓన్లీ ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి మాత్రమే తెలుసంటే 13 ఏళ్ళుగా వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే ఈయనే పరిష్కరిస్తారంట. నేను అడిగాను, మరి మీకు భయం ఏదా ఏంటి అంటే, మరి అమ్మ ఉంటే ఎందుకు భయం వేస్తుంది, మాకు అలాంటిది ఏం లేదు, ఇక్కడ కూడా స్ట్రీట్ లైట్ అనేది ఉండదు, చాలా పాములు అయితే ఇక్కడ ఉంటాయి, అయినా మాకు ఎలాంటి భయం కూడా లేదు అని చెప్పారు. ఇదిగోండి దశమ విద్య అవతారాలు.
ఇక్కడైతే లోపలికి వెళ్ళడానికి అసలు వీలు లేదు, కానీ నేనైతే మా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా చూపించాలి అని చెప్తే ఆ ఛాన్స్ అయితే నాకు ఇచ్చారు. లోపలికి వెళ్ళి వీడియోనంతా షూట్ చేశాను. నిజంగా ఇక్కడైతే చెమటలు అయితే వచ్చాయండి బాబు. ఇదిగోండి అమ్మవారు, మొత్తం అమ్మవార్లంతా కూడా ఇలా ఉంటారంట స్క్వేర్గా. ఇలాగే ఆ పక్కన కనిపిస్తున్నాయి చూసారా డోర్స్, అక్కడేమొచ్చి లోపల అమ్మవారికి సంబంధించి పూజలకు సంబంధించినవన్నీ కూడా అందులో స్టోర్ చేసుకునేలాగా రూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ముందు వీళ్ళు విజయనగరంలో ఉండేవారంట, తర్వాత వృత్తిరీత్యా అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చారంట సెటిల్ అవ్వాలని చెప్పి. ఈలోగా జరిగిన విషయం అంతా ఇలా వివరించారు అంతా. ఇలాంటి ఒక టెంపుల్ ఉందని అయితే మాత్రం ఎవ్వరికీ తెలీదు. ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి, చాలా బాగుంటుంది టెంపుల్. ఇదిగోండి మెయిన్ అమ్మవారి స్టాచ్యూ ఇక్కడ ఉంది. ఇదిగోండి బయట ఎంట్రన్స్ నేను ఇందాక చూపించానే, ఆ ఎంట్రన్స్లోనే ఇది రైట్లో ఉంటుందన్నమాట. ఇక్కడే హోమాలన్నీ కూడా జరిపిస్తారు. ఈ ఓపెన్ ప్లేస్ అంతా ఉంది కదా, ఇక్కడ ఇంకా రెనోవేషన్ చేస్తున్నారు. ఇక్కడ అమ్మవారు అయితే ఉగ్రరూపమే అని అనుకోండి, ఒకసారి మీరే చూడండి. ఇది ఇంకా వీడియో మీకు లైటింగ్లో కనిపిస్తుంది, కానీ రియాలిటీలో అయితే అసలు ఇంత లైటింగ్ అనేది లేదు. ఫోన్లో మీకు అలా కనిపిస్తుంది అంతే, చాలా చీకటిగా ఉంది. వీడియో షూట్ చేసినప్పుడు ఫ్లాష్ ఉండడం వలన అలా కనిపించింది అనమాట. గైస్, ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు, కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. గైస్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్ గైస్.